మనం బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయంలో నయోమి అనే ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. నయోమి తను ఎంతో ఆశీర్వదించబడిన స్త్రీ. తనకిచ్చిన కుటుంబమును బట్టి, తనకిచ్చిన స్వాస్థ్యమైన బెత్లెహేమును బట్టి తను ఎంతో ఆశీర్వదించబడిన స్త్రీ. ఆశీర్వదించబడిన ఈ స్త్రీ ఒక కష్టకాలము అనేది ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి ఆమె వెళ్ళిపోయింది. దేవునికి వ్యతిరేకమైన కొంత వ్యతిరేకకరమైన ప్రాంతం అది. సో ఆ ప్రాంతానికి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదించబడింది లేదు, సంపాదించింది ఏమీ లేదు, అంతా కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. మరలా తిరిగి దేవుడు స్వాస్థ్యం ఇచ్చిన బెత్లెహేముకు మరలా తిరిగి వచ్చి ఆశీర్వదించబడింది. ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు ఒక్కసారి మనకి ఏదైనా స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. అక్కడ కష్టమైనా, నష్టమైన, ఇబ్బంది అయినా, వేదన అయినా మనము ఆ స్వాస్థ్యమును పట్టుకొని మనం నిలబడాల్సిందే, అక్కడ ఉండవలసిందే. దేవుడు ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మికను చూసి, నీ ఉండే విధానాన్ని దేవుడు చూసి, ఆయన మాట నువ్వు వింటున్నావో లేదో, ఆయన విశ్వాసంలో నువ్వు నడుస్తున్నావో లేదో, కష్టమైన ఇబ్బంది అయినా సరే నువ్వు ఏమాత్రము కూడా తడబాటు పడకుండా దేవుని కొరకు నిలబడుతున్నావో లేదో ఆయన చూసి తర్వాత నిన్ను ఆశీర్వదించడానికి అనేకమైన ఈవులను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రేమైన బిడ్డ, నయోమిని మనమందరం కూడా గుర్తు చేసుకుందాం. నయోమి ఎంతో కష్టపడింది, ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో వేదన పడింది దేవుని యొక్క స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి. మరలా తిరిగి దేవుని స్వాస్థ్యంలోకి వచ్చి తిరిగి ఆశీర్వదించబడింది. కాబట్టి మీరు కూడా దేవుడిచ్చిన ఆ యొక్క స్వాస్థ్యమును, దేవుడిచ్చిన ఆ యొక్క ప్రతి ఈవిని కూడా చాలా జాగ్రత్తగా గమనించి గుర్తు తెచ్చుకొని దేవునిలో నడవాలని, కష్టమైన దేవునిలో నడవాలని, ఇబ్బంది అయిన దేవునిలో నడవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.